పేదల కలలు నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్పల్లి గ్రామంలో పర్యటించిన మంత్రి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి 40 ఇళ్లకు నూతన గృహ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన అడవి సోమన్పల్లిలో నిరుపేద కుటుంబాల కోసం 228 ఇంద్రమ్మ ఇళ్లను నిర్మాణం చేస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. నిరుపేదల కళ్లలో ఆనందం చూస్తామన్న ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు అన్ని వర్గాల ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు. మంథని మండలం అడవి సోమన్పల్లి గ్రామంలో 40 ఇంద్రమ్మ గృహాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసుకొని దానిలో భాగంగానే మంథని మండలంలో సోమన్పల్లి గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బడుగు వర్గాలకు సంబంధించిన సోదరులు సోదరిమలు ప్రత్యేకంగా దళిత వర్గాలకు సంబంధించి నేతకాని వర్గానికి సంబంధించి మాదిగ మాల బలహీన వర్గాలకు సంబంధించిన మిత్రులు వారందరినీ కూడా గుర్తించి ఈరోజు ఇల్లు లేని నిరుపేదకి ఇవ్వాలనే ఆలోచనతో మేము ఈరోజు ఇక్కడ దాదాపు 228 ఇల్లులు ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చాలా చాలా అందంగా కట్టుకున్నది సోదరిమణి మంజుల, భీముని మంజుల, గువ్వల మంజుల అనే మా సోదరిమణి. భర్త లేరు, 2 చిన్న పిల్లలు, కానీ ఇల్లు కట్టుకోవాలని అండగా నిలబడ్డ ప్రభుత్వానికి వారి కృతజ్ఞతలు చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇల్లు లేని నిరుపేద నిస్సహాయతగా ఉన్న ఆ సోదరుడికి ఆ సోదరిమణికి ఈరోజు ప్రభుత్వం అండగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందనే ఒక ఆలోచన, ఒక నమ్మకం, ఒక విశ్వాసం కలిగించే కార్యక్రమం భాగంలో ఈమెనే మా సోదరిమణి. సో వీరు ఇల్లు కట్టుకొని సొంత ఇంట్లో ఉంటున్న మరి ఆలోచన చేస్తూ ఉంటే ఎవరికైనా సంతోషం కలుగుతుంది. ఇది మా